మూర్ఛ వ్యాధి చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా ఈ వ్యాధి వస్తుంది. ఇది రావడానికి కారణాలు ఏమున్నా మూర్ఛ వచ్చి ఫిట్స్తో కొట్టుకుంటుంటే మాత్రం అప్పుడు ఆ వ్యక్తి నోట్లో నుంచి నురుగు వస్తుంది. అన్ని సందర్భాల్లోనూ ఇలా ఉండకపోవచ్చు, కానీ నురగ వచ్చిందంటే మూర్ఛ రోగమని అనుమానించాలి. అలాంటి సందర్భాల్లో కొందరు అపస్మారక స్థితిలోకి కూడా వెళ్తారు. అయితే అలా మూర్ఛ వచ్చిన వ్యక్తుల చేతులు మన పూర్వీకులు ఇనుముతో చేసిన తాళాలు లేదంటే ఐరన్ రాడ్లను పెట్టడం చేస్తారు. దీంతో మూర్ఛ ఆగుతుందని వారి భావన. అయితే ఇందులో నిజమెంత? నిజంగా అలా ఇనుప తాళాలు రాడ్లను పెడితే మూర్ఛ ఆగుతుందా, ఫిట్స్ ఆగిపోతాయా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఎపిలెప్సీ ఫిట్స్. మూర్ఛ వచ్చినప్పుడు ఆ వ్యక్తుల చేతులు ఇనుప తాళాలు రాడ్లను పెట్టడంపై చాలామంది వైద్యులు ఏం చెబుతున్నారంటే అది ఎంత మాత్రం ప్రభావం చూపించదంట. మూర్ఛను ఆపే శక్తి ఇనుప తాళాలకు, రాడ్లకు, ఇతర ఇనుప శక్తులకు ఉండదట. అయితే ఎప్పుడు ఎవరికి మూర్ఛ వచ్చినా అది 2 నుంచి 5 నిమిషాల లోపే ఉంటుంది. ఆ లోపు వారంతట వారి సాధారణ స్థితికి వచ్చేస్తారట. ఈ క్రమంలో వారి చేతిలో ఇనుప తాళాలు రాడ్లను పెట్టకున్నా ఫలితం ఉండదని, అయితే అలా పెట్టినా ఎలాగో కొంతసేపటికి సాధారణ స్థితికి చేరుకుంటారు కనుక చాలామంది ఇనుప వస్తువులు పనిచేశాయని భావిస్తారు. కానీ ఇందులో ఎంత మాత్రం నిజం లేదని అంటున్నారు న్యూరోసర్జన్ నిపుణులు. అయితే మూర్ఛ వచ్చినప్పుడు అలాంటి వ్యక్తుల పట్ల కొన్ని జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలని చెబుతున్నారు వైద్యులు. అవేంటంటే మూర్ఛ వచ్చిన రోగిని నేలపై పడుకోబెట్టాలి. ఫిట్స్తో కొట్టుకుంటూ అటు ఇటు బాగా వేగంగా కదిలినా కదలనివ్వాలి. కానీ వారి చర్యలను ఆపకూడదు. ఒకవేళ ఆపితే వారికి సడన్ అటాక్ వచ్చేందుకు అవకాశం ఉంటుందట. అదేవిధంగా మూర్ఛ వచ్చిన రోగి నోట్లో ఎలాంటి వస్తువులను పెట్టకూడదట. వాంతి అయితే చేసుకొనివ్వాలి. తగినంత గాలి ఆడేలా చూడాలి. వెంటనే వైద్యుని వద్దకు తీసుకువెళ్ళాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Health and Beauty.